ప్రధాని నరేంద్ర మోదీ విదేశాల్లో టౌన్ హాల్ మీటింగ్స్ పెడితే వేలాది మంది ప్రవాస భారతీయులు హాజరవుతున్నారు. గతంలో అమెరికాలో హౌడీ మోదీ కార్యక్రమాలైనా ఇటీవలే మెల్బోర్న్ మీట్ అయినా అంతే. మెల్బోర్న్ సభకు 30,000 మంది హాజరయ్యారు. న్యూజిలాండ్లోనూ జనం బ్రహ్మరథం పట్టారు. అయితే మోదీ సమావేశాలకు మనుషులను తరలిస్తున్నారని స్వచ్ఛందంగా రావడం లేదని అంటోంది కాంగ్రెస్. ఇంతకు ఏం జరుగుతోంది? ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటీవలే ఆస్ట్రేలియాలో నిర్వహించిన మెల్బోర్న్ మీట్స్ మోదీ కార్యక్రమం రాజకీయ దుమారం రేపుతోంది. ఆ సభకు వచ్చిన వారిపై పెయిడ్ క్రౌడ్ అంటూ కాంగ్రెస్ వ్యంగ్యాస్త్రాలు సంధించింది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు బహిరంగ లేఖ ద్వారా క్షమాపణలు చెప్పాలని కోరారు సభ నిర్వాహకులు, ఎన్ఆర్ఐలు. ఈ నెల 9న మెల్బోర్న్లోని మార్వెల్ స్టేడియంలో జరిగిన ఈ కార్యక్రమానికి సుమారు 30,000 మంది హాజరయ్యారు. సభకు హాజరైన వారిని డబ్బులు ఇచ్చి తీసుకొచ్చారంటూ కాంగ్రెస్ నేత పవన్ ఖేరా ఆరోపించారు. చార్టర్డ్ విమానాల ద్వారా ప్రజలను తరలించారని, ఇందుకోసం నిధులు వినియోగించారని విమర్శించారు. అయితే ఈ ఆరోపణలను నిర్వాహకులు తప్పుపట్టారు. मेलबर्न में मेरे और मेरे डेलीगेशन के शानदार स्वागत और आतिथ्य के लिए मैं अपने मित्र प्रधानमंत्री एल्बनीज़ का हार्दिक आभार व्यक्त करता हूं. उनके व्यक्तिगत प्रयासों ने, उनके कमिटमेंट ने भारत ऑस्ट्रेलिया संबंधों को नई ऊंचाई और व्यापकता दी है. उनके इस बहुमूल्य योगदान के लिए मैं उनका अभिनंदन करता हूं. Innovation partnership driving trilateral cooperation with our shared partner Canada on critical and emerging technologies. And as we expand our cooperation in science and technology, we have agreed to commission a temporary space tracking terminal on Cocos Keeling Islands, which will support India's landmark. మోదీ ఎయిర్వేస్ పేరుతో సిడ్నీ నుంచి మెల్బోర్న్కు ప్రత్యేక చార్టర్డ్ విమానాన్ని సమన్వయం చేసిన కమ్యూనిటీ ప్రతినిధులు సభకు వచ్చిన వారంతా స్వచ్ఛందంగానే వచ్చారని ఎన్ఆర్ఐలు తెలిపారు. తామంతా స్వచ్ఛందంగా వచ్చామని, పెయిడ్ క్రౌడ్ అంటూ అవమానించారంటూ మండిపడ్డారు ఎన్ఆర్ఐలు. చార్టర్డ్ విమానానికి బీజేపీ, భారత ప్రభుత్వం నిధులు సమకూర్చిందనే ఆరోపణలకు ఎలాంటి ఆధారాలు లేవని, కాంగ్రెస్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. పెయిడ్ క్రౌడ్ అన్న మాటను వెనక్కి తీసుకోకపోతే తగిన బుద్ధి చెబుతామన్నారు. భారతీయ, ఆస్ట్రేలియన్ సమాజం ఏ ఒక్క రాజకీయ పార్టీకి చెందినది కాదని కూడా వారు స్పష్టం చేశారు. పార్టీలు తమ రాజకీయాల కోసం తమను అవమానించడం సరికాదన్నారు. Based doctor of Indian origin, I have been in Australia since the last 25 years. We have great pleasure in welcoming our dear Prime Minister Modi ji for the third time to Australia. For the Indian diaspora and especially for the medical fraternity and doctors of Indian origin. और मैं भारतीय कलाकार भी हूँ. यहाँ पिछले 25 वर्षों से रह रही हूँ और कला और साहित्य की सेवा करती हूँ. हिंदी भाषा के प्रति बहुत अधिक समर्पित हूँ. मेरे पास शब्द नहीं है ये बतलाने के लिए कि मैं कितनी ज़्यादा खुश हूँ उनके आने के लिए. मैं ब्रिस्बेन से उनको मिलने के लिए, उन्हें देखने के लिए, यदि हमें कितनी भी दूर से क्यों ना आना पड़े, हम ज़रूर आते हैं उनको देखने के लिए. जब वो 2014 में आए थे तब भी उनके आने से हमें बहुत बहुत अच्छा लगा था और उनके आने से इतना ज़्यादा प्रभाव पड़ता है कि मुझे ऐसे लगता है कि यहाँ भारतीयों को और अधिक सम्मान मिलता है. నరేంద్ర మోదీ న్యూజిలాండ్ సమావేశానికి సైతం 10,000 మంది హాజరయ్యారు. విదేశాల్లో స్థిరపడిన భారతీయులు చాలా భిన్నమైన వారు. తమ నేతలు వస్తే చూడటానికి వస్తూ ఉంటారు. ఇప్పటికైనా తమ స్టాండ్ను దిద్దుకోవాలని సూచిస్తున్నారు విశ్లేషకులు. పెయిడ్ ఆర్టిస్టులంటే ఖచ్చితంగా వారిని అవమానించడమేనంటున్నారు. ఇరు దేశాల ప్రధానులు పాల్గొన్న కార్యక్రమానికి వెళ్లడం కూడా తప్పేనా అంటూ నిలదీస్తున్నారు ఎన్ఆర్ఐలు. ఏ పార్టీలోనైనా కొంతమంది తెలుసో తెలియకో అతిగా స్పందిస్తూ ఉంటారు. అలాంటి వారిని పార్టీ అధిష్టానమే వెనక్కి తగ్గేలా చెయ్యాలి. లేకపోతే మళ్లీ మూల్యం చెల్లించుకోక తప్పదు.